హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చూపించబోయేది యాదాద్రి అనమాట. అంటే తెలంగాణలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళబోతున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. అయితే మేము ఇక్కడ ఉప్పల్ నుంచి డైరెక్ట్ యాదగిరిగుట్ట బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఉప్పల్ నుంచి మేమైతే యాదగిరిగుట్ట బస్సెస్ ఎక్కేసాము. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో 5 minutesకి ఒకసారి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో ఈ ఫ్రీ బస్ని యూజ్ చేసుకొని మనం కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే కార్స్లో, బైక్స్లో కూడా చాలామంది వస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా పార్కింగ్ ఛార్జెస్తో పైకి అయితే వెళ్ళటానికి అవైలబుల్ ఉంది. సో మనకి తిరుపతి లాగానే ఇక్కడ కూడా కొండపైకి వెళ్ళాలన్నమాట. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది. 150 రూపీస్ టికెట్, 200 రూపీస్ టికెట్, ఇంకా అర్చన టికెట్ అని ఇలా చాలానే ఉన్నాయి. సో మేమైతే ఉచిత దర్శనం యూజ్ చేసుకొని దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. అయితే ఇక్కడ సెల్ ఫోన్స్కి, స్లిప్పర్స్కి ఇవన్నీ బయటే పార్క్ చేసుకోవాలన్నమాట. ప్రతి సెల్ ఫోన్కి 10 రూపీస్ ఉంటుంది. సో మనం ఎలక్ట్రిక్ డివైజెస్ ఏమీ లోపలికి తీసుకెళ్ళడానికి వీలేదు. అన్నీ ఇక్కడ కిందే ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ డిపాజిట్ చేసుకొని వెళ్ళి దర్శనం అయిన తర్వాత మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కార్స్ పెట్టుకోవడానికి అయితే వాటికి పార్కింగ్ ఛార్జెస్ ఉందన్నమాట. మేము ఇక్కడ బస్ అయితే దిగేసాము కొండపైన. అలాగే సెల్ ఫోన్స్ ఇవన్నీ డిపాజిట్ కూడా చేసేసాము. స్లిప్పర్స్ కూడా ఇక్కడ డిపాజిట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ డిపాజిట్ చేసుకొని మేము ఉచిత దర్శనం ద్వారా ఆ దేవుడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం అయితే మేము తీసుకున్నాం. ఇక్కడ లడ్డు ప్రసాదం, అలాగే పులిహార ప్రసాదం అయితే అవైలబుల్ ఉంటుంది. లడ్డు ప్రసాదం అయితే 30 రూపీస్ అండ్ పులిహార అయితే 20 రూపీస్ అనమాట. సో మనం విడిగా భోజనం ఏం చేయక్కర్లేదు. పులిహార తింటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మేము దర్శనం అయిపోయిన తర్వాత మేము డిపాజిట్ చేసిన సెల్ ఫోన్స్ అవి తీసుకొచ్చుకొని ఇక్కడ కొంచెం సేపు ఫొటోస్ అవి దిగి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళామన్నమాట. మనం ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు, ఎవరు ఏమనరు. ఇక్కడ పైన అయితే చాలా బాగుంటుంది. సో కానీ ఇప్పుడైతే ఫుల్ ఎండగా ఉంది కాబట్టి కొంచెం చూసుకోవాలి, కానీ పైన అయితే ఓకే. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇదనమాట, యాదగిరిగుట్ట టెంపుల్ వ్యూ. లోపల దర్శనానికి సెల్ ఫోన్స్ అయితే ఎలో లేవు. సెక్యూరిటీ అయితే గట్టిగా చెక్ చేస్తారనమాట. ఏమైనా సెల్ ఫోన్స్ దొరికితే వెనక్కి పంపించేస్తారు. మీరు దర్శనానికి ఎంత దూరం అయినా వెళ్ళండి, వెనక్కి వచ్చేయాలన్నమాట. అలాగే లేడీస్ అయితే కంపల్సరీ కుర్తీస్ విత్ చున్నీ లేకపోతే శారీస్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ ఖచ్చితంగా జడ అయితే వేసుకోవాలి, లేకపోతే ముడైనా పెట్టుకోవాలన్నమాట. హెయిర్ లీవ్ చేస్తే మాత్రం లోపలికి ఎలో చేయరు. ఇలాంటి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటో చూద్దాము. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్యక్షేత్రం. యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాద ఋషి, అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అయితే ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడే దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటారు. అప్పుడు యాదర్షి స్వామివారికి శాంతిమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండమని కోరాడు. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మహర్షి మళ్ళీ తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ నారసింహ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం కూడా అని కూడా అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. ఇప్పుడు మెట్ల మార్గంలో కిందకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. అయితే మనం మెట్ల మార్గంలో కిందకు వెళ్తుంటే ఇక్కడ శివాలయం ఉందన్నమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ ఈ మెట్ల మార్గం నుంచి కిందకి వెళ్ళొచ్చు. మీకు తెలుసా, శివాలయంలో నందీశ్వరుని చెవులో మనం ఏదైనా కోరిక చెప్తే ఈ నంది శివుడికి చెప్తారంట డైరెక్ట్గా. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇది శివాలయంలో గుడి యొక్క వ్యూ అనమాట. ఇక్కడ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా పెట్టారనమాట. ఇక్కడ నెక్స్ట్ శివాలయం నుంచి బయటకు వచ్చేసాం. మళ్ళీ మెట్ల మార్గం నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తే ఈ మెట్ల మార్గం మధ్యలోనే మనకి షాపింగ్ చేయాలనుకుంటే అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో ఇదంతా కొండ ప్రాంతం అనమాట. సో షాపింగ్
చేయాల్సిన వాళ్ళు చిన్నపిల్లలకి ఏమన్నా గిఫ్ట్స్ ఇలాంటివి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఫోన్పే కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. సో క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. అలాగే అక్కడ నుంచి కిందకు వచ్చాక ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ స్టెప్స్ మీద వెళ్ళిన వాళ్ళకైతే ఫస్ట్ ఈ ఆంజనేయ స్వామి, నెక్స్ట్ శివాలయం అలా చూసుకుంటూ వెళ్ళచ్చు. మేము దర్శనం అయ్యాక కిందకు వచ్చాము కాబట్టి ఇలా ఫస్ట్ శివాలయం, నెక్స్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ పక్కనే కొలను ఉందన్నమాట. ఇక్కడ పూర్వం ఇక్కడే స్నానాలు చేసి డైరెక్ట్ ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని పైకి గుట్ట దగ్గరికి వెళ్ళేవారట. కానీ ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఉంది. సో ఇక్కడ కోతులే ఇప్పుడు ప్రజెంట్ స్నానాలు చేసి స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఇదన్నమాట గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ లొకేషన్. ఇక్కడ నుంచి మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనం వెళ్దాము. అసలు ఫస్ట్ కొలువైంది ఈ పాత లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా గుర్రాల బండి అవైలబుల్గా ఉంది. అలాగే కార్స్, ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో గుర్రాల బండి మీద వెళ్తే అదొక ఎక్సైట్మెంట్ కదా. సో గుర్రాల బండి మాట్లాడేసుకున్నాము. అప్ అండ్ డౌన్ కలిపి పర్ పర్సన్ 80 రూపీస్ ఛార్జ్ చేశారు. సో వెయిటింగ్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేశారనమాట. సో ఇలాగ అందరం కలిసి చాలా రోజుల తర్వాత వెళ్ళాము. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే బిఫోర్ 4 అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసి టెంపుల్ లోపలికి పంపిస్తారు దర్శనానికి. కానీ ఆఫ్టర్ 4 అయితే ఫ్రీ దర్శనం అనమాట. సో ఆఫ్టర్ 4 వెళ్తే మనం ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ కొండపైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఇలా మెట్ల ద్వారా నుంచి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ చూసుకుంటే ఇదంతా కొండ ప్రాంతం లాగానే ఉంటుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు ఆ రోజు. ఇలా మేము కూడా పైకి వచ్చేసాము. ఇక్కడ పక్కనే కొలను ఉంది. అక్కడ ఫస్ట్ కాల్ అయి కడుక్కొని నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము, ఆంజనేయ స్వామి దర్శనానికి. ఇక్కడ కొండనే కానీ చాలా చల్లగా ఉంది. ఆఫ్టర్నూన్ కూడా చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట వ్యూని. ఇక్కడ చాలామంది ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఒక కలలాగా ఉంటుంది కదా. అలాగే నెరవేర్చుకోవడానికి ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరిస్తే నిజంగా కడతారో లేదో తెలియదు కానీ కడతామని నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. నేను కూడా చిన్న ఆశతో పెట్టాను, నిజమవుతుందో లేదో తెలియదు లైఫ్లో. సో అక్కడి నుంచి అయిపోయింది. సో 4 అయ్యింది. దర్శనానికి అందరినీ అలో చేస్తున్నారని చెప్పి కిందకు వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిందనమాట. సో ఇక్కడ దర్శనం అయిపోయిన దాకా ఇక్కడ గాజులు ఇవన్నీ ఉంటే అందరం వేయించేసుకున్నాం. మా ఫ్రెండ్ వేయించిందనమాట. ఇదే మన యాదాద్రి ట్రిప్. ఎలా ఉంది? నచ్చిందా? మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన అందరికీ థ్యాంక్ యూ. టాటా.